హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ పాండే రచించిన ఖాకీ ద బెంగాల్ చాప్టర్ నిన్న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జీత్, ప్రసోన్జిత్ చటర్జీ, ఆకాంక్ష సింగ్, సస్వత చటర్జీ, రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్ ఖాన్, చిత్రంగద సింగ్, పూజా చోప్రా ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్కి డెబాత్మా మండల్, తుషార్ కాంతిరే వీళ్ళిద్దరూ దర్శకత్వం వహించారు. 2000 సంవత్సరంలో ఈ కథ జరుగుతూ ఉంటుంది. కలకత్తాలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. కిడ్నాపులు జరుగుతుంటాయి. ఒక్క కేసు కూడా సాల్వ్ అవ్వదు. కిడ్నాప్ అయిన వాళ్ళందరూ ఏమయ్యారు, వచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా సాల్వ్ అవ్వకుండా మిస్టరీగా మిగిలిపోతుంది. అలాంటి సమయంలో సీఎం అనుచరుడు, రాజకీయ నాయకుడైన బరోండా తన రాజకీయ కుయుక్తులు ఉపయోగించి ప్రజలను ఏమార్చి తన పార్టీని ఎలా నిలబెట్టుకున్నాడు, అలాగే సాగోర్, రంజిత్ అనే ఇద్దరు యువకుల్ని ఉపయోగించుకొని వాళ్ళతో ఎలాంటి రౌడీయిజం చేయించాడు. ఈ రౌడీయిజం, గూండాయిజం ఎక్కువైపోవడం వల్ల ఆ రౌడీయిజాన్ని అణచడం కోసం స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా వచ్చిన అర్జున్ మొయిత్రా ఏం చేశాడు, ఈ అర్జున్ మొయిత్రా రాజకీయ నాయకులు పన్నే వలల్ని పసిగట్టి తాను కూడా ఒక పోలీస్ రాజకీయం చేస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమవుతుంది అన్నది ఈ వెబ్ సిరీస్లో చూపిస్తారు. 7 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ చాలా బాగా తీశారని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోర్ కొడదు. ముఖ్యంగా ఫస్ట్ 3 ఎపిసోడ్లు అదిరిపోతాయి. 4 ఎపిసోడ్ కొంచెం స్లో అనిపించిన ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్పీడ్ అందుకుంటుంది క్లైమాక్స్ వరకు. జీత్ ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్లో ఎంట్రన్స్ ఇచ్చి చివరి ఎపిసోడ్ వరకు ఒక రేంజ్ కథ నడిపిస్తాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈ వెబ్ సిరీస్లో అద్భుతంగా చూపించారు. కాకపోతే ఈ వెబ్ సిరీస్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది మనం కొంచెం ఊహించే విధంగానే ఉంటుంది. పెద్దగా ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ వాడకుండా సింగిల్ ఎక్స్ప్రెషన్తో యాక్ట్ చేసినట్లు వెబ్ సిరీస్ అంతా యాక్ట్ చేశాడు. కాకపోతే ఆ పాత్ర పవర్ఫుల్గా ఉండడం వల్ల ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా గుంజీలు తీయమని సోగోర్, రంజిత్లు ఇద్దరికీ చెప్పే సన్నివేశంలో అతని ఎక్స్ప్రెషన్స్ ఓకే అనిపిస్తాయి. మిగిలిన చోట్ల అంతా ఒకే ఎక్స్ప్రెషన్తో ఉన్నట్లు ఉంటుంది. అతను సీరియస్గా ఉన్నాడో కన్ఫ్యూజ్ అయి ఉన్నాడో కూడా అర్థం అవ్వదు. అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు అంతే. అలాగే సస్వత చటర్జీ పోషించిన డాన్ పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. ఆ పాత్ర తక్కువసేపే ఉన్న వెబ్ సిరీస్ని ఒక మలుపు తిప్పుతుంది. అలాగే ప్రసోన్జిత్ చటర్జీ పోషించిన బరోందా అనే పొలిటీషియన్ పాత్ర చాలా బాగా పోషించాడు ఆయన. ఈయన ఎవరో కాదు, మన ఛత్రపతి విక్రమార్కుడు బెంగాలీలో రీమేక్ చేసి బాగా ట్రోల్ అయిన హీరో. ఈయన పాత్ర మాత్రం ఇతను చాలా బాగా పోషించాడు. ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్స్, అతను పన్నే కుట్రలు, కుయుక్తులు అతని ఫేస్లో చాలా బాగా చూపిస్తాడు. ఇక ఈ వెబ్ సిరీస్కి మరో అట్రాక్షన్ సోగోర్ మరియు రంజిత్ దా. సోగోర్ సాగర్ అనడానికి బెంగాలీలో అందరూ సోగోర్ అంటారంట. పేరుకేమో సబ్ టైటిల్స్లో సాగర్ అని వస్తుంది, వాళ్ళేమో సోగోర్ అని పలుకుతూ ఉంటారు. ఈ 2 క్యారెక్టర్స్ని అద్భుతంగా పోషించారు. వీళ్ళిద్దరిని చూస్తే మనకి మీర్జాపూర్లో అన్నదమ్ములిద్దరు గుర్తుకొస్తారు. ఈ 2 క్యారెక్టర్లే ఈ వెబ్ సిరీస్ మొత్తానికి హైలైట్. ఇవి 2 కథను మార్చేస్తాయి. అలాగే ఆకాంక్ష సింగ్ పోషించిన పాత్ర కూడా కథను మొత్తం నెరేట్ చేస్తుంది. అదే ఈ వెబ్ సిరీస్ని మలుపు తిప్పే మరో పెద్ద పాత్ర. ఆమె ఆ పాత్ర బాగా పోషించింది. చిత్రంగద సింగ్ పోషించిన ప్రతిపక్ష రాజకీయ నాయకురాలి పాత్ర ఓకే అనిపిస్తుంది. పెద్దగా పర్ఫార్మెన్స్ చేయడానికి సీన్ లేకపోయినా ఉన్న సీన్లో ఆమె బాగానే చేసింది. పోలీస్ ఆఫీసర్లుగా నటించిన మిగిలిన యాక్టర్స్ కూడా బాగా చేశారు. మన తెలుగులో నటించిన 1-2 యాక్టర్స్ కూడా ఈ సినిమాలో కనబడతారు మనకి. ఆకాంక్ష సింగ్, మధురిమ కూడా ఈ వెబ్ సిరీస్లో బాగానే యాక్ట్ చేసింది. ఆమె నటించడానికి పెద్ద స్కోప్ లేదు. ఆమెకి చాలా తక్కువ సీన్లు ఉంటాయి. ఆమె భర్త పోలీస్ ఆఫీసర్గా వస్తాడు, అతన్ని చంపేస్తారు. అతని ప్లేస్లో జీత్ వస్తాడు. దర్శకుడు కలకత్తాలో జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని చాలా బాగా ఎక్స్పోజ్ చేస్తాడు. అసలు ఆ కిడ్నాపులు 30 ఏళ్లుగా కిడ్నాపులు జరుగుతున్న ఒక్క కేసు కూడా ఎందుకు సాల్వ్ అవ్వలేదు, అసలు ఆ కిడ్నాపులు ఎందుకు చేస్తున్నారో, కిడ్నాప్ అయిన వాళ్ళు ఏమయ్యారు అన్నదాన్ని చక్కగా చూపిస్తారు క్లైమాక్స్లో. ఈ వెబ్ సిరీస్లో అసభ్యకర సన్నివేశాలు లేవు. కాకపోతే వైలెన్స్ ఉంటుంది. తలలు నరికేసి మొండాన్ని కూర్చోబెట్టడం, చెల్లిలా చూసుకున్న అమ్మాయిని రేప్ చేసేయడం, తలలో బుల్లెట్లు దించేయడం, రక్తం ఎక్కడ పడితే అక్కడ చిమ్మడం, చేపల కోసే కత్తికి మెడబెట్టి కసకస నరికేయడం, ఇటువంటి సీన్లన్నీ మనకి చూపిస్తాడు. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్లో అందరినీ ఆకట్టుకునే రౌడీల పాత్రలు పోషించిన సాగోర్, రంజిత్ దా పాత్రలు పోషించిన ఇద్దరు అద్భుతంగా చేశారు. వాళ్ళిద్దరే హైలైట్. అయితే సోగోర్ పాత్రకి అంత బిల్డప్ ఇచ్చి దాన్ని ముగించిన తీరు అంత బాగోదు. రంజిత్ దా అనే రౌడీ పాత్ర సైకోగా భలే ప్రవర్తిస్తుంది, అదిరిపోతుంది ఆ పాత్ర. ఈ పాత్ర పోషించిన నటుడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. విలనిజం, శాడిజం అద్భుతంగా పోషించాడు. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతానికి హిందీ, బెంగాలీలో లభిస్తుంది. తెలుగు, తమిళ్లో త్వరలో రాబోతుందని నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.
ఈ వెబ్ సిరీస్కి ఫోటోగ్రఫీ హైలైట్, కలర్ కరెక్షన్ బాగుంటుంది, ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంటుంది, డైలాగ్స్ కూడా చాలా షార్ప్గా సాగదీసినట్లు ఉండకుండా టకటక అయిపోతాయి. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?